అబ్బా సాయిరామ్. Hi. Hello family members. Welcome back to my channel. ఓకే, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను ఇక్కడ వరకు గైడ్ చేసిన వరకు కూడా. మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడనే కాదు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటూ ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వన్ పీస్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫాస్ట్గా 100 లైక్స్ కంప్లీట్ చేసేయండి. అలాగే రీసెంట్గానే కార్టూన్ నెట్వర్క్స్ వన్ పీస్ని టెలికాస్ట్ చేశారు. ప్రీవియస్ డబ్బింగ్ కంటే ఈ డబ్బింగ్ చాలా బాగుంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇట్స్ గుడ్. ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అసలు ఏం జరుగుతోంది? ఏ మీడియాలో కూడా నేను ఇలాంటి సీన్ చూడలేదు. ఎపిసోడ్ స్టార్టింగ్ లో క్రోకడైల్ లూఫీతో నువ్వు మళ్ళీ ఓడిపోయావు, ఇలా చనిపోవడం కూడా మంచిదే, ఏ నిమిషంలోనైనా స్క్వేర్ పేలిపోతుంది, కానీ క్షమించు, నేను వెళ్ళాలి, ఇక నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో. అది ఇక్కడే పశ్చిమాన మార్చురీ టెంపుల్లో ఉందని తెలిసింది. క్రోకడైల్ వెళ్ళిన విత్ ఇన్ సెకండ్ లో లూఫీ షూట్ చేసిన వాటర్ రివర్స్ లో పడుతుంది. దానితో జస్ట్ మిస్ లో తప్పించుకుంటాడు. కానీ క్రోకడైల్ లేడు. అది గమనించిన లూఫీ వస్తున్నా కాసుకో అంటాడు. ఒకవైపు మిస్ ఆల్ సండే మార్చురీ టెంపుల్ కాడికి కోబ్రాని తీసుకుని వెళ్తుంది. ఆ ప్లేస్ ని చూసి ఇది రాజులు నిద్రించే సమాధులు, ఫోనోగ్లిఫ్ ఎక్కడ ఉందో చూపించు అంటుంది. కింగ్ కోబ్రా ఆ పక్కనే ఉన్న స్టాచ్యూని తిప్పి అండర్ గ్రౌండ్ కి వెళ్లే మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. కోబ్రా మిస్ ఆల్ సండేతో అది ఈ అడుగున ఉంది, దీని ఉనికి ప్రజలకు కూడా తెలీదు అంటే తెర వెనక జరుగుతున్నది చాలా లోతైనది. కంట్రీస్ అన్ని వర్ల గవర్నమెంట్వి, అలాగని రాజులకన్నీ తెలుసని కాదు. మిమ్మల్ని నిందించాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారో మీకు తెలియకపోవచ్చు, అయినా వాటిని ఎవరు అర్థం చేసుకోలేరు. మీరు ఫోనోగ్లిఫ్ ని చదవగలరా? అవును, అందుకే క్రోకడైల్తో కలిసి పనిచేస్తున్నా. అతను నన్ను చంపకపోవడానికి కారణం కూడా అదే. ఈ దేశంలో ఫోనోగ్లిఫ్ ఎక్కడ ఉందో చూపించారు, మరి ప్లూటోన్ ఎక్కడ ఉంది దాని గురించి నాకు తెలియదు. అలబాస్టా యొక్క రాజు కుటుంబం దానిని తరతరాలుగా రక్షించుకుంటూ వస్తున్నారు. నాకు అంత మాత్రమే తెలుసు. మిస్ ఆల్ సండే కోబ్రా మాట్లాడుకుంటూ ఆ ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడ ఉన్న డోర్ను ఓపెన్ చేసి మిస్ ఆల్ సండే లోపలికి వెళ్తుంది. ఇక టాస్కీ దగ్గర చూసుకుంటే మిస్ ఆల్ సండేని క్యాప్చర్ చేద్దామని ఆమె చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే అక్కడికి చేరుకున్న క్రోకడైల్ ఆమెను చూసి నవ్వుతూ, నువ్వు నన్ను వెంబడిస్తూ ఈ ఊరికి వస్తావని అనుకోలేదు. ఆమె నిన్ను ఒకటి పీకినట్టు కూడా కనిపిస్తుంది. మీ బాస్ స్మోకర్ ఉన్నాడా పోయాడా? అయినా ఓడిపోయిన వాడితో న్యాయం గురించి మాట్లాడలేము. అంత మనసులేని వాడినైతే కాదు. మీ బేసిక్ తిరిగి వెళ్ళి న్యాయం కోసం మీ సమయాన్ని వెచ్చించండి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఒక చీడ పురుగువి. నోరు మూయిరా బట్ట. ప్రతి ఒక్కరూ ఫిరంగిని కనిపెట్టడంలో చాలా బిజీగా ఉంటారు, కానీ అది ఎక్కడ ఉందో తెలియడం లేదు. టైం చూస్తే 5 మినిట్స్ మాత్రమే ఉంది. తాస్కి ఏదో కష్టం మీద తన స్వర్డ్ ని తీస్తూ ఉండగా లూఫీ అక్కడికి చేరుకుని ఆ మొసలు ఎటుపోయిందని అడుగుతాడు. ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న తాస్కి తన స్వర్డ్ ను వదిలి క్రోకడైల్ వెళ్ళిన డైరెక్షన్ లూఫీకి చూపించి, జస్టిస్ అంటే ఏమిటి? నేవీ హెడ్ క్వార్టర్స్ ఒక నరకం లాంటిది. ఇక లూఫీ చూసుకుంటే క్రోకడైల్ చేసిన గాయం కారణంగా తన బాడీ నుంచి బ్లడ్ అలా కారుతూనే ఉంటుంది. బహుశా మాంసం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందేమో. అయినా పర్వాలేదు, కుమ్మేద్దాం అనుకుంటాడు, కానీ అక్కడే పడుకుంటాడు. కట్ చేస్తే మిస్ ఆల్ సండే ఫోనోగ్లిఫ్ చదువుతూ ఉంటుంది. కింగ్ కోబ్రా మిస్ ఆల్ సండేని నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీకు తెలిసిందని అడుగుతాడు. ఈ టైంలో క్రోకడైల్ ఆ ప్లేస్ కి చేరుకుంటే ఒకవైపు స్ట్రా హెడ్స్ కూడా తమ వేగాన్ని పెంచుతారు. ఇక టైం చూసుకుంటే ఇంకా 4 మినిట్స్ మాత్రమే ఉంది. మిస్ ఆల్ సండే ఫోనోగ్లిఫ్ ని చదివి ఇక్కడ మరొకటి ఏదైనా ఉందా లేదా ఈ దేశం దాస్తుందా అని అడుగుతుంది. నేను ప్రామిస్ చేసినట్టుగానే మీకు చూపించాను కదా అని కోబ్రా అంటే, ఇంతలో అక్కడికి చేరుకున్న క్రోకడైల్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నేషనల్ సీక్రెట్ ని ఎంతో తీవ్రంగా వెతికినా అది ఎక్కడ ఉందో తెలిస్తే తప్ప అది దొరకదు. ఇది వింతగా కనిపిస్తుందా లేదా మరొకలా మార్చాలా? నువ్వు దానిని అర్థం చేసుకోగలిగితే నాకు వివరించు. దానిపై ఈ దేశ చరిత్రకు సంబంధించి ఉంటుంది. మిస్ ఆల్ సండే క్రోకడైల్ కి వివరిస్తుంది. అది విని క్రోకడైల్, ఈ చెత్తంతా నాకెందుకు చెప్తున్నావు? వినాశకరమైన ప్లూటోన్ ఈ దేశంలో ఎక్కడ ఉందో అది మాత్రమే చెప్పు. అది ఇక్కడ రాయబడి లేదు. హిస్టరీ గురించి మాత్రమే రాయబడి ఉంది. ప్లూటోన్ అనే పదం ఇక్కడ కనిపించడం లేదు. ఆ మాట విని క్రోకడైల్ మిస్ ఆల్ సండే వైపు చూస్తూ రిలాక్స్ గా, సరే అర్థమైంది, అది దురదృష్టకరం. నువ్వు నేను అద్భుతమైన భాగస్వాములం, కానీ నేను నిన్ను ఇక్కడే చంపేబోతున్నాను. 4 సంవత్సరాల క్రితం చేసుకున్న మన ఒప్పందం ఇక్కడతో ముగుస్తుంది. ఇది నువ్వు అప్పుడే చెప్పావు.
ఫ్లోనోగ్లిఫ్ ఉన్న చోటుకి నేను నిన్ను తీసుకెళ్తే వెపన్కి సంబంధించిన సమాచారాన్ని నువ్వు నాకు అందజేస్తానన్నావు. గత 4 years గా చూసుకుంటే బోర్క్ వర్క్స్ లోని పని చాలా అద్భుతంగా ఉంది. అది చాలు నాకు నువ్వు ఉపయోగపడే అమ్మాయివని చెప్పడానికి. కానీ చివర్లో మాట తెప్పావు. క్రోకడైల్ వెంటనే మిస్ ఆల్సెండేపైకి అటాక్ చేసి ఈ దేశంలోని ఫోనోగ్లిఫ్ అలాగే ఫ్లూటోన్ గురించి ఒక క్లూ కూడా నాకు ఇవ్వలేదు. లేదా మొదటి నుంచి నువ్వే నాకు చెప్పకూడదు అనుకున్నావా? అది ఇప్పుడు కనుక్కున్నప్పటికీ వృధా ప్రయాస అయింది. అయినా ఇప్పటికీ నీ మీద నాకు కోపం లేదు. ఎందుకో తెలుసా? వెర్రివాడిలా మాట్లాడుకో. మనం 4 years గా కలిసి ఉన్నాం. నువ్వు ఎప్పుడొకప్పుడు ఇలాగే చేస్తావని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తల్లో ఉన్నా. మిస్ ఆల్సెండే క్రోకడైల్ మీదకి వాటర్ వేసి వెంటనే నైఫ్ తో పొడి చేద్దాం అనుకుంటుంది. కానీ క్రోకడైల్ తప్పించుకుని మిస్ ఆల్సెండేనే వేసేస్తాడు. నన్ను క్షమించు, ఎందుకంటే నేను మొదటి నుండి ఎవరిని నమ్మను. ఫ్లూటో నిజంగా ఉందా లేదా అనేది కోబ్రా రియాక్షన్ బట్టి తెలుస్తుంది. ఇక ఫోనోగ్లిఫ్ పై ఆధారపడవలసిన అవసరం అయితే లేదు. దానిని నా సొంతంగా కనుక్కుంటా. ఒకసారి ఈ దేశం నాదే అయ్యాక అది పెద్ద మ్యాటరే కాదు. అయితే అక్కడ ఒక్కసారిగా భూకంపం ఏర్పడుతుంది. దాన్ని చూసి ప్యాలెస్ స్క్వేర్ ని ఎర్లీగా స్టార్ట్ చేశారా లేదా దీనికి నువ్వే కారణమని కింగ్ కోబ్రాని అడుగుతాడు. దానితో కింగ్ కోబ్రా క్రోకడైల్ తో ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఈ అండర్ గ్రౌండ్ పవిత్ర ఆలయం నిర్మించబడింది ఒక స్మాల్ కోలంతో. దాన్ని బయటికి లాగడం ద్వారా బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఇప్పుడు దానికి అంతరాయం కలిగింది. ఈ టెంపుల్ కూలే సమయం కూడా దగ్గర పడింది. మీరిద్దరూ నాతో కలిసి ఇక్కడ చావబోతున్నారు. నెఫిల్టరీ 12వ రాజుగా నీలాంటి వాడికి ఈ శాండ్ కింగ్డమ్ ని ఇవ్వలేను. ఒకవైపు వీవికి గాయం అవుతుంది. ప్యాలెస్ స్క్వేర్ డిస్ట్రాయ్ అవ్వడానికి ఇంకా 4 minutes మాత్రమే ఉంది. అలుబార్నా మొత్తం వెతికినా ఫిరంగా కనిపించలేదు. అప్పుడే వీవీకి తన చిన్నతనంలో వీళ్ళందరూ హైడౌట్ గా వాడుకునే ఒక ప్లేస్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఇక అక్కడే ఆడుకుంటున్న ఓసప్పని పిలిచి మనోళ్ళకి సిగ్నల్ పంపించు అంటుంది. ఆ సిగ్నల్ ని స్ట్రాయిడ్స్ అందరూ చూస్తారు గాని ఒక్క జోరో మాత్రం లూఫీ అయితే మంచి నిద్రలో ఉంటాడు. లూఫీ లెగడంతో ఫాస్ట్ గా మోచరీ టెంపుల్లోకి దూసుకుపోతాడు. అలా పాస్ అవుతుండగా అండర్ గ్రౌండ్ కి సంబంధించిన స్టెప్స్ కనిపిస్తాయి. మేబీ ముసలి ఆ లోపలికి వెళ్ళి ఉండొచ్చని అనుకుంటూ ఉంటే ఇక లోపల చూసుకుంటే క్రోకడైల్, అయ్యో అలా నవ్వమాకండి మోడల్ కింగ్. సజీవ సమాధికి ప్రయత్నిస్తున్నారా నన్ను మీతో తీసుకెళ్లడానికి? అది కూడా ఈ దేశం కోసం. కానీ నువ్వు నన్ను చంపలేవు. నేను ఎటువంటి స్టోన్ అయినా ఇసుకగా మార్చగలను. ఇక్కడ నుండి తప్పించుకోగలను. ఇక నీ ఐడియా అంటావా? అది పనికిరానిది. ఇప్పటికైతే 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ టెంపుల్ కూలిపోవడమే కాదు ప్యాలెస్ స్క్వేర్ కూడా ఎగిరిపోతుంది. నా దారికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్క క్షణంలో కలిసి పైకి పోతారు. ఆ క్షణంలో ఈ నేల నా దేశం అవుతుంది. ఈ క్షణంలోనే లూఫీ కూడా వీళ్ళ వైపు దూసుకొస్తూ ఉంటాడు.